ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు విమోచకుడైన యెహోషువ మెస్సియా నామమున అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా, పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నిద్ర మబ్బులో ఉంటే నిద్ర ఎగిరిపోవాలని సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. వాక్యం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న పెద్దలు విన్సెంట్ సెలెస్టర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యంలోకి వెళదాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ చాప్టర్ 10:12 వర్స్ చదువుతున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను బట్టి వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారికి ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వంతర్యామి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ సబ్బాతు రోజున తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న మంద భయపడకము అని చిన్న మందకు అభయం ఇచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు జ్ఞాపకం చేసుకుని రాజా. మా ప్రార్థనలు ఆలకిస్తున్న జీవం గలలో మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. తండ్రి, జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. వాక్యం చెప్పబోచున్నక తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని నోట మీ మాట ఉంచుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయాహారాన్ని దయచేము రాజా. వాక్యం ద్వారా మాకు హెచ్చరించుము, గద్దించుము రాజా. మా జీవితాలు సరిదిద్దుకునే సభ మాకు దయచేము రాజా. ఆత్మతో సత్యముతో ఆరాధించి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునే జ్ఞానాన్ని మాకు మీరు దయచేము రాజా. మా జ్ఞానం ఎందుకు పనికిరాదు తండ్రి. స్తోత్రం నైనా తండ్రి. ఎక్కడ తండ్రి ప్రత్యేకంగా తండ్రి మాతో మాట్లాడము రాజా. మమ్మల్ని దర్శించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణకల నామంలో ప్రతిమాలుకుంటూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారికి ఎన్నడను దున్నని బీడు భూమును దున్నుడి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటున్నాడు. ప్రేమ అను కోత మీరు కోయుడి. ప్రేమ అను కోత. కాబట్టి ఇది కోత సమయం. అందుకే కోసే వారిని పంపుము అని పరమతని ప్రార్థన చేయమని కోరాడు.
ఇప్పుడు మనమట ప్రేమను కోత కోయాలట. నీతి ఫలించినట్లు మనం విత్తనము వేయడము, ప్రేమను కోత కోయడము ద్వారా మనకొచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీతి వర్షం మన మీద కుమ్మరింపబడుతుంది. నీతి అనే ఆ వర్షము మన మీద కుమ్మరింపబడాలంటే రెండు మనం చేయాలి. విత్తనము విత్తాలి, కోత కోయాలి. ఈ రెండు పనులు మనం జరిగించాలి. అందుకు మన ద్వారా ఏ పని జరుగుతుంది, ఏ పని ఇంకా జరగవలసి ఉన్నది, మనము నీతిని విత్తుతున్నాం అనగా, నీతి అనగా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మనకు ఉపదేశించిన ఈ పండుగలు, వీటిని అనుసరించడం ద్వారా, ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా, ఆయన మనకు ఉపదేశించిన కట్టలను నెరవేర్చడం ద్వారా నీతిని మనము జరిగించిన వారముగా, ప్రేమ అనే కోతను మనం కోస్తున్నామా, అది ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి, ప్రేమ, ఇవి రెండు ఒకటికొకటి కలిసిపోయి ఇమిడిపోయి ఉన్న బంధాలు ఇవి. ఒకటి లేకుంటే ఒకటి లేదు, ఒకటి లేకుంటే ఒకటి లేదు. నీతి, ప్రేమ. కాబట్టి వీటి గురించి మనం ధ్యానించుకుని మనం ముందుకు వెళదాం. ఒక మాట అంటూ వస్తుంటున్నాడు యోబుగారుడు. యోబు గ్రంథము 29వ అధ్యాయములో ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. 14వ వచనములో, 14, 15, 16 వచనాల్లో, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను, గుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. చాలు బ్రదర్. యోబు ఈ మాట అంటూ వస్తుంటున్నాడు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కాబట్టి ఆ నీతి నన్ను ఏం చేసింది? ధరించింది. నేను నీతిని జరిగిస్తూ వచ్చాను, నేను నీతిని నెరవేరుస్తూ వచ్చాను కాబట్టి ఆ నీతి నన్ను ఏం చేసిందంటే నన్ను ధరించింది. న్యాయ ప్రవర్తన ఆయన వస్త్రమును, ఆయన పాగాయు అయిందట. ఆయన న్యాయంగా నడుచుకున్న ఆ న్యాయము ఆయనకు వస్త్రమయ్యింది, ఆయనకు పాగాయు అయింది. అయితే ఏ విధంగా ఆయన నీతిని వస్త్రంగా ధరించుకున్నాడో కొన్ని మాటలు ఆయన తెలియజేస్తూ వస్తుంటున్నాడు. గుడ్డివారికి నేను కనులనైతిని, కుంటివారికి నేను పాదములనైతిని. గుడ్డివారు, కుంటివారు ఈ లోకంలో ఉండకపోరు, ఉంటారు. పరమతండ్రి వాళ్ళని సృష్టించాడు. కుంటివారిని సృష్టిస్తాడు, గుడ్డివారిని సృష్టిస్తాడు, చెవిటివారిని సృష్టిస్తాడు. పరమతండ్రి వారిని మన మధ్యలో ఉంచుతాడు. ఎందుకొరకు? నిన్ను పరీక్షించడానికి కొరకు, నిన్ను ఆయన టెస్ట్ చేయడానికి కొరకు వారిని నీ మధ్యలో ఉంచుతాడు. నీ హృదయము వారి పట్ల ఎలా ఉంటుంది, నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంది వారి ఎడల అనేది, నీ హృదయ స్థితిని పరమతండ్రి చూడడానికి కొరకు వారిని నీ ఎదుట ఉంచుతాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 18వ వచనంలో ఇంకా డీటెయిల్స్గా కొంచెం చూసుకుంటే, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగాను, బీదలకు వస్త్రము లేకపోవడం నేను చూడగాను, వారి దేహములు
నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రె బొచ్చల చేత వేడమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నేను బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. గుమ్మములో నాకు సహాయము దొరుకునని, గుమ్మములో సహాయం నాకు దొరుకుతుంది. పలానా ఇంటికి వెళితే, పలానా గుమ్మం దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుంది, పలాని గుమ్మం దడితే నాకు సహాయం దొరుకుతుందని ఏ బీదవాడైనా నా గుమ్మం దగ్గరికి వచ్చి సహాయం కొరకు ఎదురు చూస్తే, వానికి కనుక నేను సహాయం చేయకుండా వాడిని పంపివేస్తే నా యొక్క భుజశల్యము నా గూటి నుండి పడిపోవును గాక అంటున్నాడు. నా భుజశల్యము దాని గూటి నుండి పడిపోవును గాక. తండ్రి లేని వారిని నేను అన్యాయం ఏమైనా చేసి ఉంటే నా బాహు నా ఎముకల్లోనికి విరుగును గాక. కాబట్టి ఆయన యొక్క స్థితిని చెప్పుకుంటూ వస్తుంటున్నాడు. బాల్యదనం నుంచి, తల్లి గర్భంలో పుట్టినాది మొదలుకొని నుంచి ఆయన చేసినది మార్గదర్శకంగా ఉండడానికి కొరకు, ఇతరులకు నేను మార్గము చూపించడానికి కొరకు, ఇతరులకు నేను మార్గదర్శినైతిని మార్గంగా చూపించడానికి కొరకు ఆ మార్గంలో ఆయన నడిచాడు. కాబట్టి ఆ మార్గం చూపిస్తున్నాడు. ఇదిగో తండ్రి నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి నేను ఈ స్థితిలో సహాయం చేస్తూ వచ్చాను. నేను మార్గదర్శినైతిని కాబట్టి అనేకులకు నేను మార్గదర్శినిగా నేనున్నాను. బీదలకు సహాయం చేసే విషయంలో, గుడ్డివారికి సహాయం చేసే విషయంలో, కుంటివారికి సహాయం చేసే విషయంలో, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేసే విషయంలో, విధవరాలను ఆదుకునే విషయంలో నేను సహాయం చేస్తూ వచ్చాను. నేను మార్గదర్శకంగా ఉండి వచ్చాను. నా యొక్క గుమ్మంలోకి ఎవరైనా వస్తే సహాయం దొరకకుండా వారి వెనుకకు వెళితే నా భుజశల్యము తన గూటి నుండి పడునుగాక అని తన్ను తాను ఆయన శపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది ఆయన నీతిని జరిగించిన విధానాన్ని, నీతిని ఆయన నెరవేర్చిన విధానాన్ని ఆయన చూపిస్తూ మార్గదర్శకంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నేను దిక్కులేని వారికి మార్గదర్శినైతిని అంటున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆయన నీతి, ఆ నీతి ఆయన్ను ధరించింది. కాబట్టి ఆయన యొక్క స్థితి, ఆ యొక్క ఆరోగ్యము పాడైపోయినప్పటికీ ఆ స్థితి అంతా అది మనందరికి తెలుసు. ఆ ఊహించుకుంటేనే మనమైతే తట్టుకోగలుగుతామా, మనమైతే నిలవగలుగుతామా, మనమైతే దాన్ని ఎదిరించుకోగలుగుతామా, ఆ స్థితిలో మనము నిలబడగలుగుతామా? పరీక్షలో మన యొక్క పిల్లలు అందరూ చనిపోయి, మన ఆస్తి అంతా పోయి, మన శరీరంలో మన ఆరోగ్యము పోయి, మన భార్య మన ఎదుట దూషిస్తుంటే మనం ఉంటామా? ఈ భక్తుడు ఉంటూ వచ్చాడు. ఎందుకొరకు ఉంటూ వచ్చాడు? ఎందుకంటే ఆయనకు కనబడుతుంది ఆయన ధరించుకున్న నీతి వస్త్రము. తన చర్మం మీద వస్త్రాలు లేవు, కానీ ఆయన ధరించుకున్న నీతి వస్త్రం ఆయన కనబడుతూ వచ్చింది. ఆయన తల మీద నుంచి అరికాల వరకు బూడిద పోసుకొని ఆ యొక్క పెంకాసులతో గీకుతున్నాడు, కానీ తల మీద ఆ యొక్క న్యాయ ప్రవర్తన బాగా కనబడుతూ వస్తుంటుంది ఆయనకు. అవన్నీ ఎవరికి కనబడతాయి అంటే ఆత్మ సంబంధులకే కనబడతాయి. ఆత్మ సంబంధులే వివేచించగలుగుతారు. చెవి గలవాడు ఆ పరమతని చెప్తున్న మాటలు వినుగాక. ఆమేన్. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఆయనకు వస్త్రాలు లేవు. ఆయన తల నుంచి అరికాల వరకు ఎక్కడ కూడా స్వస్థ లేదు, మొత్తం కురుపులతో నింపబడింది. కానీ ఆయనకు తల మీద బాగా కనబడుతుంది, వస్త్రాలకు నీతి వస్త్రం కనబడుతుంది. అది ఆయన నీతి, అది ఆయన యొక్క న్యాయము. కాబట్టి అందుకే ఆయన మాట అంటూ వచ్చాడు, నేను నా యొక్క రాజు వలె వెళ్ళేదను. 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు,
31 అధ్యాయం 37వ వచనంలో, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనం ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యావలకు ప్రతిగా కలుపును మోలుచునుగాక. హల్లెలూయా. ఆయన అంటూ వస్తున్నాడు, భూమి కూడా నా మీద మొర్రపెట్టిన ఎడల దాని యొక్క క్రయధనం నేను ఇవ్వకపోతే, అనగా చూడండి, దాన్ని చాలు భూమిని దున్నుతుంటే ఆ చాలు ఉంటాయి, ఆ చాలు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనం ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడల, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసిన ఎడల, చూడండి, భూమిని కూడా ఏ యొక్క పంట వేయాలో ఆ పంట వేస్తూ, ఎన్ని సంవత్సరాలకు దాన్ని విడుదల ఇయ్యాలో ఆ సంవత్సరానికి విడుదలిస్తూ, ఎందుకు విడుదలిస్తున్నాడు? 7వ సంవత్సరము పంట ఎవరిది? ఆ పంట బీదలది. ఆ పంట 6 సంవత్సరముల వరకే నీవు పంట పండించుకొని ఆ పంటను నీ యొక్క ఇంటికి సమకూర్చుకోవాలి. 6వ సంవత్సరమునే నీకు 3 సంవత్సరాల పంట ఇస్తున్నాడు. 7వ సంవత్సరం నీకు విడుదల ఇవ్వాలని నీకు ఆశ పుట్టినప్పుడు, అది విడుదల ఇవ్వాలని హృదయంలో నువ్వు నిశ్చయించుకున్నప్పుడు, 6వ సంవత్సరమునే నీకు 6వ సంవత్సరము పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరం పంట, 3 సంవత్సరాల పంటతో పరమతని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆ భూమిక నిన్ను బట్టి సంతోషించదా? యోబుని బట్టి సంతోషించదా? అది ఎప్పుడైనా ఏడుస్తుందా? దాని క్రమం ప్రకారముగా దానికి విడుదలిస్తూ వచ్చాడు. కాబట్టి పరమ తండ్రి నీకు స్తోత్రం. దాని ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, ఏం జరిగిస్తున్నాడంటే, బీదలకు ఇవ్వాల్సింది ఆయన భూమి నుంచి వెళ్తుంది. బీదలకు ఇవ్వాల్సిన భాగము ఆ పరిగి పనులు, ఆ సంవత్సర పంట, 7వ సంవత్సర పంట అంతా కూడా బీదలకు వెళుతుంది. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, బీదలు ఇచ్చిన దాన్ని నేను బిగబట్టిన ఎడలా, బీదలు ఏదైతే నా యందు ఆశపడి నా ఇంటికి వస్తారో, ఏదైతే ఇచ్చేయిస్తారో, నా నుంచి ఏదైనా కోరుతున్నారో, అది నేను బిగబట్టిన ఎడల, నా చేతిని బిగబట్టిన ఎడల, నా భుజశల్యము దాని గూటిలో నుంచి విరుగునుగాక అంటున్నాడు ఆ మాట. కాబట్టి బీదలు ఇచ్చేయిస్తుంటారు, మన యందు ఆశపడుతుంటారు, అయ్యో వీరి యందు ఏమైనా దొరుకుతుందేమో అని ఆశపడుతుంటారు. కాబట్టి అందుకే బోయాజు ఏం జరిగిస్తూ వచ్చాడు? బోయాజు యొక్క సంగతి చూద్దాం ఒకసారి. బోయాజు ఎలా నడుచుకుంటూ వచ్చాడు? రూతు గ్రంథము 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము బోయాజు 2వ అధ్యాయం, రూతు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండినని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు, నా కుమారి, నా మాట వినుము, వేరొకని పొలములో వేరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికల యొద్ద నిలకడగా ఉండుము, వారు ఆ చేను కోయి చదవండి ఫాస్ట్గా, కనిపెట్టు వారిని వెంబడించుము, ముట్టకుండా యవనస్తులకు ఆజ్ఞాపించినాను, నీకు దాహమవునప్పుడు కుండల ఎద్దుకు పోయి చూడండి చదవండి, నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా చాలండి.
బోయజ్ గారు తన యొక్క పంట చేను దగ్గరికి వచ్చినప్పుడు పొలంలో పనిచేస్తున్న వారితో మాట్లాడుతున్నప్పుడు మీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా మీకు తోడైండును గాక అని పలికి అక్కడ పనివారి మీద ఉన్న అధికారిగా ఉన్న అతన్ని పిలిచి, ఆమె ఎవరు, మీ వెనకాల ఆ పని ఏరుకుంటుంది ఆమె ఎవరన్నప్పుడు ఆయన తెలియజేస్తూ వచ్చాడు, అయ్యా ఈమె ఉదయం నుంచి మన యొక్క పంట చేనులో పన ఏరుకుంటూ వస్తుంటుంది, మధ్యాహ్నము నుంచి ఆమె ఆ విధంగా చేస్తూ వస్తుంటుంది, కొద్దిసేపు మాత్రమే కూర్చుంది అంటే ఆయన అంటూ వచ్చాడు, ఆమెతో అంటూ వచ్చాడు, అమ్మా ఈ పొలంలో నుంచి వేరొక పొలంలో నీకు వెళ్ళవద్దు, నువ్వు ఏది కావాల్సినది కోరుకో, అది తీసుకో, ఏరుకో, ఇగో నీకు ఆహమితి ఇది తిను, దాహమితి తాగు అంటున్నప్పుడు రూత్ ఒక మాట అంటూ వచ్చింది, పరదేశినైన నాయందు నువ్వు లక్ష్యముంచుటకు, అయ్యా నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను, పరదేశినైన నాయందు లక్ష్యముంచుటకు నీకు ఏ విధంగా కటాక్షం కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆయన తన పనివారితో చెప్తూ వచ్చాడు, పనివారికి చెప్తూ వచ్చాడు, మీరు గుప్పిలు విప్పండి, మీరు పనులు పడేయండి, మీరు పనులు ఏరుకోకండి అని చెప్పి పనులకు చెప్పి ఆ రూతుతో చెప్తున్నాడు, నీవు పన ఏరుకొనుటకు నా పొలంలోకి వచ్చావే, ఈ పొలంలో నుంచి వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళవద్దమ్మా, నా పొలంలోనే ఏరుకో, నా పొలంలో నీకు కావలసినంత తీసుకో. హల్లెలూయా. ఆ యొక్క కటాక్షము, ఆ కనికరము, ఆ ప్రేమ కలిగిన ఆ యొక్క మాటలు రూతు అంటూ వచ్చింది, అయ్యా పరదేశి నేను నాయందు నీకు ఏ విధంగా కటాక్షం కలిగింది. మనం ఈ దినాల్లో కటాక్షిస్తున్నామా? పరదేశులందు మనం కటాక్షిస్తున్నామా? ఈ యొక్క స్థితిలో, బోయాజున్న స్థితిలో మనముంటే మనం ఎంతవరకు దాన్ని సమకూర్చుకోవాలి, ఏ విధంగా పోగు చేసుకోవాలి, ఏ విధంగా నా యొక్క కొట్లు నింపుకోవాలి, ఏ విధంగా నా కొట్లతో నేను సమృద్ధిగా నేను సంతోషించాలి అని మనం ఆలోచిస్తుంటాం. కానీ బోయజ్ ఆలోచిస్తూ వస్తున్నాడు, పరదేశులు నా పంట పొలంలోకి వచ్చినప్పుడు నా పంట పొలంలో వాళ్ళు తిని తృప్తి పొందాలి, వారు వేరొక పొలంలోకి వెళ్ళకూడదు, వేరొక పొలంలోకి వారు వెళ్తే నేను ఆశీర్వాదాలు కోల్పోతాని బోయజన్న మాటను బట్టి, బోయజన్న ఆ యొక్క మాటలను బట్టి బోయజ్తో ఆమె వివాహమైన సందర్భం, ఆ యొక్క గర్భంలో నుంచి దావీదు యొక్క తండ్రి గారు, తాతగారు ఆ యొక్క గర్భంలో నుంచి, అక్కడి నుంచి దావీదులో నుంచి మన మెస్సయ్య వారు, పరమ తండ్రికి స్తోత్రం. ఒక్క ఆజ్ఞ ఏంటి? పరదేశి యందు లక్ష్యముంచడము, పరదేశుల యందు బీదల యందు లక్ష్యముంచడం బట్టి ద్వితీయోపదేశ ఖండం 15వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు పరమ తండ్రి. మోషే గారు రెండోసారి తెలియజేస్తూ వస్తుంటున్నాడు. 9వ వచనము 15వ అధ్యాయము 7, 8, 9 వచనం ఒకసారి చదువుకుందాం. 15th ద్వితీయోపదేశ కాండం 15:1-5. నీ సర్వశక్తుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకునకూడదు. చాలు, నీ హృదయమును కఠినపరచుకోకూడదు, కరుణింపకుండా. హల్లెలూయా. ఈ దినమున పరమతన్ని మనతో మాట్లాడుతున్నాడు. బోయాజు గారు తన హృదయాన్ని కఠినపరచుకోలేదు, కరుణించాడు. బీదవాళ్ళ యందు, ఆ యొక్క పరదేశుల యందు కరుణించాడు. యోబుగాడు కరుణించారు కాబట్టి వాళ్ళు ఆశీర్వాద ఫలాలు పొందుతూ వచ్చారు. ఈ దినమున నీవు కూడా కరుణించాలని, నువ్వు కూడా కటాక్షించాలని, బీదవారి యందు కటాక్షించాలని పరమ తండ్రి లేఖనము మాట్లాడుతూ వస్తుంటుంది. నీ ఎదుట ఉన్న సహోదరుడు బీదవాడైంటే నీవు వానికి సహాయం చేయకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఇంకొక మాట 8వ వచనం చూద్దాం. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి నువ్వు అప్పియవలెను. చూడండి, నీ చెయ్యి ముడుచుకొనక నీవు చెయ్యి ముడుచుకుంటున్నావా, చెయ్యి విప్పుతున్నావా బీదల ఎడల? కాబట్టి పరమ తండ్రి లేఖనము ధర్మం సెలవిస్తుంది. ఈ ధర్మమంతా తెలిసినాడు కాబట్టి ఆ యొక్క బోయజు రూతు ఎడల, ఆ యొక్క యోబు గారు బీదల ఎడల
వారు కరుణ చూపిస్తూ వచ్చారు, కటాక్షం చూపిస్తూ వచ్చారు. కాబట్టి వారికి పరమతండ్రి ఆశీర్వాదాలు, దీవెనలు పరమతండ్రి సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ చెయ్యి ముడుచుకొనక నీ చెయ్యిని విప్పుమని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. నువ్వెంతగా సహాయం చేస్తే అంతగా నీకు ఆశీర్వాదం. ఎందుకంటే సామెతల గ్రంథములో 19వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మన హృదయాలలో రాసి పెట్టుకుందాం. మన హృదయం అనే పలకల మీద రాసి పెట్టుకొని ఈ మాటను మనము చదువుదాం, ధ్యానిద్దాం, ఎప్పుడు గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం, 19th చాప్టర్ 17th వర్స్. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాడి ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును. బీదలను కటాక్షించువారు, బీదలకు అప్పించువారు, యెహోవాకు అప్పించువారు. కాబట్టి బోయజ్ ఏం చేస్తూ వచ్చాడు? యోబు గారు ఏం చేస్తూ వచ్చారు? యెహోవాకు అప్పించారు. వారు కలిగిన దాంట్లో నుంచి యెహోవాకు అప్పిస్తూ వచ్చారు. కాబట్టి పరమతండ్రి వారికి మళ్ళా ప్రత్యుపకారం చేస్తూ వచ్చాడు. బోయాజు గర్భంలో నుంచి దావీదు వంశమునకు బీజం పడుతూ వచ్చింది. ఆ యొక్క దావీదు వంశంలో నుంచి మెస్సయ్య వారు ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. కాబట్టి బీదలను ఎవరైతే కనికరిస్తారో వారిని యెహోవా కనికరించేవాడిగా ఉన్నాడు. వారు యెహోవాకు అప్పించేవారు. యెహోవా దగ్గర మనము దాచిపెడుతున్నాం. అయ్యా ఇగో నీ దగ్గర నేను దాచిపెడుతున్నాను. కాబట్టి యెహోవాకు అప్పిస్తే యెహోవా తిరిగి ఇవ్వకుండా మనల్ని మోసం చేస్తాడా? మోసం చేసిన సందర్భం ఎవరికైనా ఉందా? యెహోవా నాకు తిరిగి ఇవ్వలేదు, నన్ను మోసం చేశాడు. ఏ మనుషులకైనా ఇస్తే మోసం చేస్తారేమో. నమ్మకమైన వారిని ఈ దినాలు మనం ఇచ్చినా మోసం చేసిన సందర్భాలు మనుషులలో కనబడుతుంది. కానీ పరమతండ్రి దగ్గర మోసం అనేది లేదు సుమా. నువ్వెంతగా ఇస్తే నీకు అంతగా చక్రవడ్డీతో సహా నీ యొక్క గుప్పిట్లో మళ్ళా పోస్తాడు పరమతండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే బీదలను కనికరించమని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే కొంతమందికి బీదలంటే చిన్న చూపు, బీదలంటే అసహించుకుంటారు, బీదలంటే ఏదేదో మాట్లాడుతుంటారు. కాబట్టి బీదల్ని మనము ఎక్కరించకూడదు కూడా. బీదలంటే మనము ఏమాత్రం కూడా వారిని అపహసించకూడదు. ఎందుకంటే ఒక మాట 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. బీదలు చూచి కొంతమంది వెక్కిరిస్తుంటారు, కొంతమంది అసహించుకుంటారు, కొంతమంది ఈసరించుకుంటారు. వారు ఏం చేస్తున్నారట? వారి సృష్టికర్తను నిందిస్తున్నారు. కాబట్టి బీదలేడల నీ హృదయంలో చులకన భావం ఉందంటే నువ్వెవరికి చెప్పవు. నీ హృదయంలో చులకనత్వం, వాడు ఏం చేస్తాడు, వాడు నాతో సమమా, నాతో సమానుడా, నా ఆస్తి ఎంత, వాని ఆస్తి ఎంత అని నువ్వు అనుకున్నావంటే నీ హృదయములో ఉన్న నీ హృదయ ఆలోచనలు పరమతండ్రి ఎరుగుతాడు. కనుక సృష్టికర్తను నిందించిన వాడితో సమానుడని పరమతండ్రి మాట్లాడుతున్నాడు సుమా. పరమతండ్రి నీకు స్తోత్రం. కాబట్టి సృష్టికర్తను నువ్వు నిందిస్తే, సృష్టికర్తను నిందించి తట్టుకుంటావా? నిలబడగలుగుతావా? భూమి మీద ఉండగలుగుతావా? కాబట్టి బీదలను కలగజేసిన వాడు కూడా పరమతండ్రి అని గుర్తెరుగు. ఎందుకొరకు కలుగజేశాడంటే నన్ను పరీక్షించడానికి, నా దాతృత్వాన్ని పరీక్షించడానికి. నేను చేతులు విప్పుతున్నానా లేదా, నా గుప్పిలు విప్పుతున్నానా లేదా, నా చెయ్యి విడుస్తున్నానా లేదా అని. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 2 కొరింథీయులకు వెళదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు వచ్చి దానిని జమ చేయుటకై
వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. పరమ తండ్రి నీకు స్తోత్రం. నేను యాక్చువల్గా ఈ సబ్బాత్ మెసేజ్ వేరేదని సిద్ధపడ్డాను. ఉదయకాలంలో లేచి జూమ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన పాదముల చెంతకు వచ్చి మొరపెడుతుంటే, అవును, ఒక బీద సహోదరుని కొరకు సహాయం అడిగితే ఎంతమంది సహోదరులు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు అని పరమ తండ్రి తలాంపులతో నేను ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఈ మెసేజ్ తీసుకోమని పరమ తండ్రి, హల్లెలూయా. ఎందుకంటే నాకు జనార్దనానికి తెలుసు, ఇప్పుడు మేము ప్రకటించి ఎన్నో రోజులైంది, ఎంతమంది చేశారో మా ఇద్దరికి తెలుసు. మేము అనుకున్నాం, ఏంటి మన మందిరంలో ఏంటి ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే మన మందిరంలోని విశ్వాసులందరూ కూడా పాపం ఏమీ ఉద్యోగస్తులు కారు, ఏమీ ధనము లేదు కాబట్టి, ఏమీ లేని స్థితిలో ఉన్నారు కాబట్టి సహాయం చేయడం లేదని ఇక మేము జాలి పడడమే ఇక నెక్స్ట్ 2 రోజుల తర్వాత. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరులారా, సహోదరుడు ఆనంద్ గురించి మేము ప్రార్థిస్తున్నాం. మేము ఎవరిని వ్యక్తిగతంగా అడగడం లేదని ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు సహాయం చేయడానికి కొరకు మీ ప్రేరేపణ ఎంతుంటే, అందుకే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఒక మాట మనం చూసుకుందాం. ఇదే వచనం 7వ వచనం అంటూ వస్తుంటున్నాడు. 7వ వచనంలో, సనుకొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. ఎలోహిం ఉత్సాహం ఇచ్చువాలని ప్రేమించును. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి పిసితనముగా ఇవ్వకుండా ధారాళంగా ఇయ్యాలని సహోదరులా పరమ తండ్రి యొక్క లేఖనం ఏమి సెలవిస్తుంది, ఏమిని ఉపదేశించాడు పరమ తండ్రి, ధర్మంలో ఏమి ఉపదేశించాడు, లేఖనాల్లో ఏమి ఉపదేశించాడు, అవన్నీ తీసి ఉపదేశించిన తర్వాత ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి వస్తున్నాడు, అయ్యా కొరింథీయులారా, ఇదిగో మీరు ఈ విధంగా చేయండి, మిమ్మల్ని హెచ్చరించుట ఇదిగో ఈ విధంగా ఉన్నదని అవసరమై ఉన్నదని హెచ్చరించడం అవసరమని తలంచితిని, మిమ్మల్ని హెచ్చరించడం అవసరమని తలంచితిని అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న మందను కూడా మరొకసారి హెచ్చరించాలని తలంచితి పరమతని తలంపులతో ఏకీభవించి చేస్తూ వస్తుంటున్నాం. కాబట్టి ఉత్సాహముగా ఇచ్చువారిని పరమ తండ్రి ఆశీర్వదించబోతున్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఈ యొక్క సంఘం వాళ్ళు ముఖ్యంగా 8వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మాసిదోనియ సంఘం వారు ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి చూసుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన ఎలోహిం కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పరమ తండ్రి నీకు స్తోత్రం. మాసిదోనియ సంఘం వారు బహుశ్రమల వలన వారు పరీక్షింపబడి సంతోషముగా ఆయనలో ఎదుగుతున్నారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వమట బహుగా విస్తరించింది. వారు నిరుపేదలుగా ఉన్నారు, కానీ వారి దాతృత్వం ఏమవుతుందట, బహుగా విస్తరించింది. కాబట్టి వారిని గురించి మీకు తెలియపరుస్తూ వస్తుంటున్నాను, మీకు సాక్ష్యం ఇస్తూ వస్తుంటున్నాను. వారు ప్రతి విషయంలో వారు ఎంతో 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 వాళ్ళు గనులుగా కనబడుతూ వస్తుంటున్నారని మాసిదోనియ సంఘం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలిదియే ఇచ్చినది ప్రీతికరమగును, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు. కానీ హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి
మీ అక్కరకును సహాయం ఉండవలని ఇలాగూ చెప్పుచున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి మీ యొక్క కలిమి కొలిదియే ఇయ్యాలని, కలిమి కొలిదియే, భారముతో కాదు, కలిమి కొలిదియే. కాబట్టి స్థిరమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు సుమా, అప్పులు తెచ్చి ఇవ్వడం కాదు, వేరే దగ్గర నుంచి తెచ్చి ఇవ్వడం కాదు, మీకు కలిగిన దాంట్లో, మీకు కలిగిన కలిమిలో నుంచి ఇచ్చినదే మీకు ప్రీతికరం అవుతుంది, అది పరమ తండ్రికి మహిమకరముగా ఉంటుంది. కాబట్టి మీ సమృద్ధి వేరే వారి యొక్క అక్రతలు తీర్చే విధముగా ఉండాలి. వేరే వారి యొక్క సమృద్ధి వలన మీ అక్రతలు కూడా తీర్చబడతాయి సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రం. నాకు అక్రతలు ఎందుకు వస్తాయి, నాకు అవసరతలు ఎందుకు వస్తాయి, నాకు ఎందుకు అవసరత వస్తుందని మనం అనుకుంటాం. ధన అవసరత రాకపోవచ్చు, ఏదైనా అవసరత రావచ్చు, ఏదైనా అక్రత రావచ్చు. అప్పుడు ఆ సహోదరుడు మన కొరకు పరమతన్ని నియమించి పెట్టవచ్చు, అవసరత తీర్చడానికి కొరకు, ఆ అక్రత తీర్చడానికి కొరకు. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ విధమైన అవసరత అక్రత ఏర్పడుతుందో తెలియదు. కాబట్టి నీకు కలిగిన సమృద్ధిలో నుంచి, నీకు కలిగిన దానిలో నుంచి ఇతరులకు సహాయం కావాలి, ఇతరులకు అక్కరకు కావాలి. కాబట్టి వారి అక్రత తీర్చడానికి కొరకు నీ సమృద్ధిలో నుంచి నువ్వు తీసి ఇవ్వాలని పరమతండ్రి లేఖనము ద్వారా అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రియమైన సంగమా, ఈ దినమున మనము కూడా మన యొక్క సమృద్ధిలో నుంచి, మనకు కలిగిన దానిలో నుంచి, మనకు కలిగిన కలిమిలో నుంచి మనం వేరెవరి యొక్క అక్రతకు మనం ఇచ్చే వరముగా ఉండాలి. ఇచ్చినప్పుడు పరమ తండ్రి మనల్ని చూసి సంతోషిస్తాడు. పిసితనముగా ఇవ్వకుండా ధారాళంగా ఇవ్వాలని పరమ తండ్రి కోరుతున్నాడు. కాబట్టి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, ఎక్కువగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసే విధానంలో ఉంటాడు. కాబట్టి సనుక్కొనకుండా, బలవంతం కాకుండా, లేఖనం ఉంది 2 కొరింథీ 9:7 సనుక్కొనకయు బలవంతం కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి వారు తన యొక్క సహోదరుడికి మీరు ఇచ్చేవారిగా ఉండాలని కోరుతూ వస్తున్నాడు. అప్పుడు పరమతండ్రి ఏం చేస్తాడు? మీరు సమృద్ధిగా అనగా మీ యొక్క సంతోషంతో, ఆనందంతో, మీ కలిగిన కలిమిలో నుంచి మీరు బలవంతం కాకుండా సంతోషంగా ప్రేమపూర్వకంగా ఇస్తుంటుంటే పరమతండ్రి మీకు ఒక ఆశీర్వాదం దాచించి పెట్టాడు. ఇదే 2 కొరింథీ 9:8 ఆయన అంటూ వస్తుంటున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఎలోహిం మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై, అన్నిటి యందు మీరు సర్వసమృద్ధి గలవారై ఉంటారు సుమా. సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు పరమతండ్రి మీకు తన కృపను విస్తరింపజేస్తాడు. పరమతండ్రి నీకు స్తోత్రం, పరమతండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఎంతగా మనం ఇస్తుంటే అంతగా పరమతండ్రి మనకు అనుగ్రహిస్తుంటాడు సుమా. ఎంతగా మనము బీదల కొరకు సహాయం చేస్తుంటే చేతులు బిగబట్టకుండా, పిసితనంగా కాకుండా, సనుగుకోకుండా, ఏదో అన్నలు చెప్పారు కదా, సహోదరులు చెప్పారు కదా, దైవజనులు చెప్పారు కదా నేను చేయాలనేది కాకుండా, అవును లేఖనం ఉంది, ధర్మంలో ఉంది, ధర్మంలో రాయబడి ప్రకారముగా నేను చేస్తున్నాను, ఆయన యొక్క నీతిని నేను నెరవేరుస్తున్నాను, ఆ నీతి నన్ను వాస్తవంగా ధరించుకోవాలంటే నేను ఈ నీతిని నెరవేరుస్తాను. నీతి అనే పంట మీరు ఫలించినట్లు విత్తనము వేయాలి. ఆ విత్తనం నేను వేస్తున్నాను, ప్రేమ అనే పంట నేను కోస్తాను, నీతి వర్షము నా మీద కుమ్మరింపబడాలి అని ఆ మనసుతో, ఆ హృదయ తలంపులతో, ఆ హృదయ ఆలోచనతో, ఆ ప్రత్యక్షతతో, ఆ దర్శనముతో ఎవరైతే సహాయం చేస్తారో వారికి పరమతండ్రి తన కృపను విస్తరింపచేయగలడు. పరమతండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆ విధంగా సహాయం చేయాలని లేఖనములో నుంచి ఎత్తిపట్టి మాట్లాడుతున్నాను, లేఖనములు ఎత్తిపట్టి. కాబట్టి మేము ఎవరిని పర్సనల్గా ఏ విధంగానూ అడగలేదు. యూట్యూబ్లో చూస్తున్నారు, ఇక్కడ ఉన్నారు సహోదరులు. కాబట్టి సహోదరులారా, ఇదొక్కటే అవసరత కాదు, రేపు ఏ అవసరతలైనా, ఏ అక్రతలైనా, ఒక సహోదరుడు ఏదైనా అవసరతలో ఉన్నాడు అంటే, ఒక మాట పుల్పిట్ నుంచి వచ్చింది అంటే ఇక మనము ఆలోచించకుండా, అది ధర్మంలో రాయబడింది, అది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. పరదేశిని, బీదలను నేను సహాయం చేయకపోతే నాకు నీతి వస్త్రం నేను ధరించుకుంటానా
అనే హృదయ తలంపులతో వెంటనే మనం ఒక తీర్మానించుకొని కుటుంబంలో విచారించి మాట్లాడి అందరితో అవసరతలు తీర్చడానికి కొరకు, సహోదరుల అవసరతలు తీర్చడానికి కొరకు ముందుకు రావాలని 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5, 6, 7, 8, 9 వచనాల్లో వ్రాయబడిన ప్రకారముగా మనము సహాయం చేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ పరమ తండ్రి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.